వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే కాబట్టి ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అండ్ మా వారైతే నెక్స్ట్ డే ఇంట్లో కేక్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ వచ్చేసి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసిన ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నా. ఎందుకంటే హస్బెండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చారు. ఒక పావు కేజీ చికెన్ అయితే కర్రీ చేస్తున్నా. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ హస్బెండ్ చికెన్ తీసుకొచ్చేలోపు నేను ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. జీరా పౌడర్ అండ్ గరం మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నా. అండ్ కావాల్సిన చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్ పచ్చిమిర్చి వచ్చేసి ఆనియన్ కర్రీలోకి అనమాట. ఇవి మసాలాస్, ఇవి లెమన్ అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. అండ్ ఇక్కడ వచ్చేసి గీ అనమాట. గీ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి గీ ఇష్టం ఉండదు, వాళ్ళకి స్కిప్ చేసేసి ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఆడాను అనమాట మిక్సీలో. అండ్ ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం కర్డ్ ఉండాలి. అండ్ ఎలా కలుపుకుంటున్నానో చూడండి. ఇప్పుడు వచ్చేసి చికెన్లో మనకి కావాల్సిన కారం, సాల్ట్, ఆయిల్ అండ్ పసుపు అయితే తీసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట, ముక్కకి పట్టేలాగా. అండ్ చికెన్ దమ్ బిర్యానీ అందరూ ఒకలాగా ప్రాసెస్ చేయరు. కొంతమంది టమాటా యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు. అండ్ కొంతమంది వాటర్లో ముందే మసాలాస్ని యాడ్ చేసేసి మరిగిచ్చేసి లైక్ చికెన్ బాయిల్ చేసి అలా చేస్తారనమాట డిఫరెంట్గా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కానీ ఏదైనా కూడా ఆంధ్ర స్టైల్ దమ్ బిర్యానీ అంటే అందరికీ ఫేవరెట్, నాకు కూడా. అండ్ మా హస్బెండ్కి అయితే ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు నేను పసుపు, కారం, సాల్ట్ అండ్ లెమన్ పిండుకొని అండ్ మసాలాస్ని యాడ్ చేసుకొని అండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కర్డ్ కూడా వేసుకోవాలి అనమాట. సో ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలి 1 అవర్ అనమాట. ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు అండ్ మనకి సైడ్ని కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లేకపోతే. సో ఇప్పుడు చికెన్ అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. జస్ట్ వాటర్ లేకుండా చికెన్లో ఊరిన వాటర్తోనే చేశాను అనమాట. సో తర్వాత ఒక తప్పాల్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అందులో కొంచెం లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని నేనైతే బాయిల్ చేసుకుంటా ఫస్ట్ వాటర్ని. సో వాటర్ బాయిల్ చేస్తేనే దమ్ బిర్యానీలోకి ఒక బాస్మతి రైస్ యూస్ చేస్తాం కాబట్టి అవి మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. సో నేను 1 అవర్ ముందే ఈ బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నా. సో దాన్ని అయితే బాయిల్ యాడ్ అయిపోయాక, అదే వాటర్ బాయిల్ అయిపోయాక సో నేను రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. అండ్ నేను షార్ట్స్లో వచ్చేసి కుకింగ్ విత్ మెలోడీ అని స్టార్ట్ చేసా. అండ్ కుకింగ్వి మెలోడీ సాంగ్స్ అయితే మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా పెడతా. సో నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ రైస్ అయితే మసాలా యాడ్ చేశాక ఒక 75% అయితే రైస్ అంతా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న, కొంచెం గీ యాడ్ చేసుకొని అందులో చికెన్ యాడ్ చేసుకున్న దాంట్లోకి అయితే పెట్టేసి ఇప్పుడు అందులోకి ఇప్పుడు మనకి రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసేసి అండ్ టిష్యూతో కవర్ చేసేసి ప్లేట్ మూత పెడితే మనకి ఒక 25 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ స్మెల్ అనేది బయటికి రాకుండా చూసుకుంటే ఫ్లేవర్ అనేది దమ్ బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకు మంచిగా తెలుస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను. అండ్ అప్పుడప్పుడు పుదీనా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో కింద అయితే మనం చికెన్ యాడ్ చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే ఒక 5 మినిట్స్ లో మీడియంలో, అది లో దాంట్లో అయితే ఉడికించాలి. అప్పుడు పైన వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఫినిష్ చేసేసాను. 25 మినిట్స్ తర్వాత ఇట్లా పొడి పొడిగా మంచిగా బిర్యానీ అని ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. సో మనం ఫుడ్ కలర్స్ అటువంటివి ఏమీ యాడ్ చేసుకోము కాబట్టి నో ప్రాబ్లం, హెల్త్కి మంచిదే. సో వాళ్ళైతే టేస్ట్ కోసం అజినోమోటో అన్నీ యాడ్ చేస్తారు సో రెస్టారెంట్స్లో, అందుకే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. అండ్ హోమ్ మేడ్ కూడా మంచిగా ఉంటుంది. మేమైతే వీక్లీ వన్స్ ఒకప్పుడు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు
ఇప్పుడు 2 వీక్స్కి ఒకసారి అలా చేసుకుంటున్నాం అనమాట. మటన్ అలా ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. సో ఇట్లా అయితే మంచిగా చికెన్ అయితే నేను కర్రీ ఇలా పెట్టేశాను నార్మల్గా, వాటర్ లేకుండా దాంట్లో ఇంకిపించేసాను అనమాట. వాటర్ మొత్తం టేస్ట్ అయితే మంచిగా ఉంది. సో కాంబినేషన్ అయితే ఎప్పుడు బాగుంటుంది. మాకు ఇష్టమైన కాంబినేషన్ ఎప్పుడు కూడా దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీనే. సో దాంట్లోకి అయితే రైతా కంపల్సరీగా ఉండాలి. మా హస్బెండ్కి లేకపోయినా సరే నాకైతే కంపల్సరీగా ఉండాలి, అందుకనే రైతా కంపల్సరీగా పెడతానమాట. సో ఈ సండే మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే షార్ట్ వీడియోస్లో నేను కుకింగ్ విత్ మెలోడీ స్టార్ట్ చేశాను, అని చూసి నాకైతే ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.